నమస్కారం న్యూస్ 9 వార్తలకి స్వాగతం. హైదరాబాద్ లో రౌడీ షీటర్ల కత్తుల స్వైర విహారం. ఇది హైదరాబాద్ నగరమా లేక యూపీ బీహార్ లోని మారుమూల గ్రామమా అన్న అనుమానం కలుగుతుంది. నగరంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా లేక రౌడీ షీటర్ల రాజ్యమేలుతున్నారా? తిన్నదానికి బిల్లు అడిగిన పాపానికి ఏకంగా కత్తులు దూశారు కొందరు కిరాతకులు. నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే సామాన్య రెస్టారెంట్ సిబ్బందిపై కత్తులతో స్వైర విహారం చేశారు. అసలు వాళ్లకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? జేబుల్లో పెన్నులు పెట్టుకుని తిరగాల్సిన కుర్రాళ్లు జానెడు పొడవున్న కత్తులు పట్టుకుని తిరుగుతుంటే మన పోలీసులు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ గుండాగిరి చూస్తుంటే ఇప్పుడు స్థానికుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ రెస్టారెంట్ లో ఈ నెల 2వ తేదీన ఈ దారుణం చోటు చేసుకుంది. పక్కా రౌడీ షీటర్లైన ఏదుల ప్రసన్న రెడ్డి, ఏదుల యశ్వంత్ రెడ్డి అలాగే వాళ్ళ అనుచరుల గ్యాంగ్ రెస్టారెంట్ కు వచ్చారు. ఎప్పటిలాగే దర్జాగా కుర్చీలో కూర్చుని బిర్యానీలు తిన్నారు. అంతా అయిపోయాక తిన్నదానికి బిల్లు కట్టండి సారని రెస్టారెంట్ సిబ్బంది అడగడమే వాళ్ళు చేసిన అతిపెద్ద నేరం అయిపోయింది. మమ్మల్నే బిల్లు అడుగుతారా అంటూ ఒక్కసారిగా రెచ్చిపోయిన ఆ రౌడీలు సెకండ్ల వ్యవధిలో కత్తులు బయటకు తీశారు. ఏమాత్రం కనికరం లేకుండా సిబ్బందిపై విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు. రక్తం కళ్ళు చూసిన తర్వాత కానీ వాళ్ళ కసి తీరలేదు. దాడి అనంతరం గ్యాంగ్ దర్జాగా అక్కడి నుంచి పరారైంది. ఇక ఈ ఏదుల ప్రసన్న రెడ్డి, ఏదుల యశ్వంత్ రెడ్డిల పాత రికార్డు తీసి చూస్తే వీళ్ళు మామూలు క్రిమినల్స్ కాదు, పక్క సైకోలు అని తేగిపోయింది. గతంలో వీళ్ళిద్దరూ కలిసి వనస్థలిపురంలో ఏకంగా తమ సొంత అక్క భర్త అయిన లలిత్ ను అతి దారుణంగా నరికి చంపిన చరిత్ర వీళ్ళది. కళ్ళెదుటే పెరిగిన సొంత భావనే కనికరం లేకుండా హతమార్చిన ఈ కిరాతకులకు ఇక సామాన్యుల ప్రాణాలంటే ఎంత లెక్కో మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు నయాదంద ఎలా ఉంటుందంటే పబ్బులు, రెస్టారెంట్లకు వెళ్లడం, అక్కడ ఫ్రీగా మందు కొట్టడం, ఫ్రీగా తినడం. ఎవరైనా ఓనర్ గాని వెయిటర్ గాని ధైర్యం చేసి బిల్లు అడిగితే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ లోని ఉన్నతాధికారుల పేర్లు చెప్పి నా పేరు నాగేంద్ర, టి నాగేంద్ర. నేను ఇక్కడ అర్బన్ బేస్ లో 5 years నుంచి క్యాషియర్ గా పనిచేస్తున్నాను. మొన్న 2వ తారీఖు నైట్ 9:30కి 10 గంటలప్పుడు కస్టమర్ వచ్చారు. 11:30కి 11:35కి అట్లా బిల్ అయిపోయింది. డిస్కౌంట్ గురించి అడిగారు. నా నుంచి వచ్చే డిస్కౌంట్ 10% ఉంటుంది సార్, ఇక్కడ డిస్కౌంట్ అంతకన్నా ఉండదని చెప్పాను. చెప్తే వాళ్ళు నేను డీసీపీ ఆఫీస్లో పనిచేస్తా, డిస్కౌంటే కట్టండి రాబాయి, ఏం చేస్తావు అది ఇదని అన్నారు. అయినా కూడా నేను ఏం రెస్పాన్స్ కాలేదు. అయినా కొద్దిసేపులో మళ్ళీ పోయి నేను వెళ్ళి కొద్దిసేపు తర్వాత మా మేనేజర్ వెళ్ళాక కొంచెం మాట్లాడాడు మా మేనేజర్ మీద కూడా కొంచెం ర్యాష్గా మాట్లాడుతుంటే మళ్ళీ నేను వెళ్ళాక వాళ్ళు డైరెక్ట్ బిల్లు కట్టండి, నేను డీజీపీ ఆఫీస్లో పనిచేస్తా, నువ్వు ఎవర్రాబాయి అది ఇదని నన్ను దురుసుగా మాట్లాడడం జరిగింది. అప్పుడే అట్లా మాట్లాడకండి మీరు అని నేను చెప్పాను ఆ కస్టమర్కి. చెప్పినా వినకుండా నా మీదకి దౌర్జన్యంగా తోచుకుంటూ వచ్చేసారు. ఎంతమంది వచ్చారు? వాళ్ళు 4 వచ్చారు. 4 టేబుల్ మీద కూర్చొని ఎలా అంటే ఎలా మాట్లాడి మొత్తం అంటే నన్ను తోచుకుంటూ ఆడ వరకు వచ్చిండు. సరే 2-3 ఏట్లు కొట్టాడు. కొట్టినా కూడా సరే అని నేను వెళ్ళిపోతున్నా కిందికి వెళ్ళిపోయే టైంలో కూడా స్టాండ్ మేము అంటే ఆఫర్లు పెట్టే ఒక స్టాండ్ ఉంటుంది, ఆ స్టాండ్ తో నెత్తి మీద కొట్టాడు. నేను అక్కడ నుంచి వెళ్ళిపోయాను. ఆయన కింద పడి ఒక 20-30 మందిని పిలిచి మొత్తం నేను అక్కడ నుంచి వెళ్ళిపోయాక మా ఓనర్ వచ్చాడు. ఓనర్ మాట్లాడడానికి వస్తే 20-30 మందిని పిలిపించి మొత్తం హోటల్లో ఉన్న సామాన్ మొత్తం పలదెంగి ఇప్పుడు కిచెన్ లెగ్ గానీ మన బయట గానీ మా ఓనర్ దురుసుగా మాట్లాడి అంత వాళ్ళ దగ్గర మన ఆయుధాలు అంటే వాళ్ళ దగ్గర కట్టెలు, కత్తులు అంటే చిన్న ప్లేట్లు విసరడం గానీ, కస్టమర్లని వెళ్ళిపోండి అనడం గానీ. మినిమం ఆ రోజు బిల్లులు కూడా చాలా వరకు మిస్ అయిపోయాయి. ఒక 54,000 దాకా బిల్లులు మొత్తం కస్టమర్లు భయపడిపోయారు. వాళ్ళు అంతమంది వస్తా గల ప్లేట్లు వాడేయడం గానీ, మొత్తం అటు గాని ఇటు గాని కత్తులు తిప్పడం గానీ అవి చేయడం వల్ల మొత్తం కస్టమర్లు భయపడిపోయి ఒకటిసారి వెళ్ళిపోయారు. ఎంతమందికి ఇంజురీస్ అయినా ఎక్కడెక్కడ వాళ్ళ దాడిలో? మా ఓనర్స్ కి ఎక్కువ, ఇద్దరికైతే మెడికల్ అంటే బాగా బ్లడ్ వచ్చేసేటట్టు కొట్టారు. ఇంకా తర్వాత మా ఒక సర్వీస్ స్టాఫ్ కి 2-3కి కుదిరితే ఒకరికేమో ఇప్పుడు కూడా ఇంకా పెయిన్ అని హాస్పిటల్లో ఉన్నాడు. అది పోలీసులు ఉన్నారా? పోలీసు వాళ్ళు వచ్చారు. ఫస్ట్ అయినాక కొద్దిసేపులేక పోలీసు వాళ్ళు వచ్చారు. 4 డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు పక్కన ఉన్న డైరెక్ట్ వచ్చి మా ఓనర్ నెత్తిమీన పొడిచేశారు డైరెక్ట్. అప్పుడు స్పాట్ లా మన కానిస్టేబుల్ వెనకలో ఉన్నాడు, ముందర ఉన్నా కూడా అంత మందిలో వచ్చి డైరెక్ట్ పొడిచి వెళ్ళిపోయారు. అంటే ముందరనే ఉన్నారు, వాళ్ళేమో ఎక్కడ వెళ్ళిపోలేదు, ముందరనే ఉన్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు అంతమంది ఉన్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు వీడియో తీసుకుంటూ కూడా ఉంటే
వాళ్ళని డైరెక్ట్ నేను ఎస్ఐతో మాట్లాడినాను, మీరు ఎవరు అదని మాట్లాడిండు సిఐ గానీ ఎస్ఐ గానీ. ఆ రోజు బిల్ ఎంత అయింది? వాళ్ళ యాక్చువల్ బిల్ 5,900 చిల్లర అయింది. ఆ బిల్లుకి డిస్కౌంట్ కావాలంటే నేను 10% అవుతుంది సార్ అని చెప్పాను. కానీ వాళ్ళు నేను డీజీపీ ఆఫీస్ లో పనిచేస్తా అని చెప్పారు. బెదిరింపులకు దిగడం, మా వెనుక ఫలానా సారుండు, మమ్మల్ని బిల్లు అడుగుతారా, మీ రెస్టారెంట్ మూయించేస్తామంటూ గుండెలు తీసిన బంటులా వ్యవహరిస్తున్నారు. బార్లు, రెస్టారెంట్ల ఓనర్లను టార్గెట్ చేసి బెదిరింపుల పర్వం కొనసాగిస్తున్నట్లు పక్కా సమాచారం ఉంది. ప్రస్తుతం బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 2 నుంచి పరారీలో ఉన్న ఈ కిలాడి అన్నదమ్ముల కోసం, వాళ్ళ అనుచరుల కోసం స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగి గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. సొంత భావనే చంపిన కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వీళ్లలో ఏమాత్రం మార్పు రాలేదు సరికదా, మరింత బరి తెగించి కత్తులతో దాడులకు పాల్పడుతున్నారు. నగరంలో ఇలాంటి రౌడీలకు ఇంత ఫ్రీడమ్ ఎలా దొరుకుతుంది? వీళ్ల వెనుక నిజంగానే ఉన్నతాధికారుల అండ ఉందా, లేక ఆ పేర్లు వాడుకొని వీళ్లు చలామణి అవుతున్నారా? పోలీసులు ఈ రౌడీ షీటర్లను పట్టుకొని బొక్కలో వేస్తే కాని అసలు నిజాలు బయటికి రావు. పోలీసులు ఈ కత్తుల దందాకు ఎలా చెక్ పెడతారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.